మీరు రికార్డ్ చేసుకున్నారు, ఆఫ్ ద రికార్డ్ అయినా బాలయ్య బాబు ఆవేశం అందరికీ తెలుసు. ఎందుకంటే నేను బాలయ్య బాబు చాలా సినిమాలు చేశాను. ఆయన మనసులో ఉన్నది ఒక్కొక్కసారి ఆవేశపూరితంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయన ఓవర్ బోర్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టు నిజమైన బాధాకరమైన విషయం. బాలయ్య బాబు కూడా తప్పు దిద్దుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మాటల్లో నేనేం దూషించలేదు అన్నారు, కానీ ఆయనకు ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశం ఒక్కొక్కసారి తెలియకుండా, విత్ ఆల్ రెస్పెక్ట్ బాలయ్య బాబు మాట్లాడింది తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ని ఆయన ఆఫీస్కైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వ్యక్తిగతంగా ఎవరిని మనం దూషించకూడదు అనేది నా విశ్వాసం. సో ఒక విధంగా సాటి నటుడిగా నేను ప్రైమ్ మినిస్టర్ గారికి క్షమాపణ అడుగుతున్నాను. సాటి నటుడిగా నేను ప్రైమ్ మినిస్టర్ గారికి క్షమాపణ. ఎందుకంటే నేను బాలయ్య బాబు గారిని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అడగలేకపోతున్నాను. మీరు బాగేపల్లి రావాలి, నా కోసం ప్రచారం చేయాలి, కానీ ఇప్పుడు అడగలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు కూడా వస్తున్న అల్లుడితో అదే అన్నాను. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే రాజకీయంగా మనం తెలియకుండా ఒక్కొక్కసారి మనం నోరు జారితే ఎంతో మంది జారారు. ఈవెన్ నేను టాప్ లీడర్స్ కూడా నోరు జారిన సందర్భాలు ఉన్నాయి, సరిదిద్దుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మాట చాలా చాలా ఇక్కడి నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతున్న నమ్మకం నాకు ఉంది. ఇంకో 1 year మోడీ గారు ఉంటారు, ఆ తర్వాత కూడా ఆయనే ఉంటారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి. నేను కూడా ఆ ప్రత్యేక హోదా కోసం మోడీ గారిని కాళ్ళైనా పట్టుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.